గురుభ్యో నమః. కేతు మహాదశ ఆ కాలంలో ఫలితాలు ఎట్లుంటే చూద్దాం. కేతు తన ఉన్న స్థాన ఫలితాలు కేతు మహాదశ కాలంలో మాత్రమే ఇస్తాడు. లగ్నంలో జాతక చక్రంలో ప్రథమ స్థానాన్ని లగ్నం అంటారు. కేతు ప్రథమ స్థానంలో ఉన్న జాతకుడు దైవభక్తి కలిగినవాడు, వికారాధ్యాయం కలిగినవాడు, కోప స్వభావం ప్రదర్శించేవాడుగా ఉంటాడు, మనోచింతన కలిగిన వాడు ఉంటాడు. ద్వితీయ స్థానంలో ఉన్న కేతు ఆ జాతకుడు నేత్రవ్యాధి కలిగి ఉంటాడు, కంటి చూపులో ప్రాబ్లం ఉన్నవాడు ఉంటాడు, కుటుంబ బాధలు ఉంటాయి. కేతు తృతీయ స్థానం ఉన్న జాతకుడు లలితకళ ఎందు రాణింపు, జన సహకారం కలిగి ఉంటాడు. కేతు చతుర్థ స్థానం ఉన్న జాతకుడు బంధు విరోధి అవుతాడు, తల్లికి కష్టాలు ఉంటాయి, విద్యలందు ఆటంకం కలిగిస్తాడు, ఆస్తి నష్టము, చోర భయం ఉంటుంది, స్థానచలనం కలిగిన వాడు ఉంటాడు. కేతు పంచమ స్థానంలో ఉన్న జాతకుడు వక్రబుద్ధి కలిగిన వాడు, సంతాన నష్టం కలిగిస్తాడు, క్షుద్రదేవత ఉపాసన చేస్తాడు. కేతు షష్ఠ స్థానం ఉన్న జాతకుడు పుత్రలాభం కలిగి ఉంటాడు, శత్రువుల పైన పోటీతత్వం ఉంటుంది, సంచార వృత్తిలో అనుకూలత కలిగి ఉంటాడు. కేతు సప్తమ స్థానం ఉన్న జాతకుడు వివాహ భాగస్వామితో గొడవలు కలిగి ఉంటారు, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. కేతు అష్టమ స్థానం ఉన్న జాతకుడు రోగభయం కలిగి ఉంటాడు, ఆకస్మిక నష్టాలు ఎదుర్కొంటాడు. కేతు నవమ స్థానం ఉన్న జాతకుడు తండ్రి నష్టము, అతిభక్తి కలిగి ఉంటారు, గురు విరోధి, బంధు విరోధి, ప్రజా విరోధిగా ఉంటాడు. కేతు దశమ స్థానం ఉన్న జాతకుడు అపకీర్తి కలిగి ఉంటాడు, మనోవ్యాధి కలిగి ఉంటుంది, వృత్తిలో స్థిరత్వం ఉండదు. కేతు ఏకాదశంలో ఉన్న జాతకుడు ధన సంపాదన, సౌఖ్యము, ఉద్యోగం, గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడు, దాన ధర్మాలు చేస్తాడు. కేతు వ్యయం ఉన్న జాతకుడు మూఢభక్తి కలిగి ఉంటాడు, ఆర్థిక నష్టం కలిగి ఉంటాడు, దేశాంతర నివాసం కలిగి ఉంటాడు. ధన్యవాదాలు.